తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, క్యాతనపల్లి, భైంసా, బెల్లంపల్లి, ఖానాపూర్, చెన్నూర్ మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఫలితాల సరళిని ఫాలో అవుతున్న అధికార కాంగ్రెస్ ఆయా మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక నారాయణపేట, అమరచింత, గద్వాల, పోచంపల్లి, బోధన్లోనూ ఇదే సిచ్యువేషన్ ఉంది. అటు జనగామ, మహబూబాబాద్, కే సముద్రంలో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను క్రాష్ చేయలేదు. దీంతో ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, క్యాతనపల్లి, భైంసా, బెల్లంపల్లి, ఖానాపూర్, చెన్నూర్ మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఫలితాల సరళిని ఫాలో అవుతున్న అధికార కాంగ్రెస్ ఆయా మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నారాయణపేట, అమరచింత, గద్వాల, పోచంపల్లి, బోధన్లోనూ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అటు జనగామ, మహబూబాబాద్, కే సముద్రంలో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ను క్రాష్ చేయలేదు. దీంతో ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ మరింత లైవ్ లో అందిస్తారు. రాకేష్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నేతల్లో జోష్ కనిపిస్తూ ఉంది. దాదాపుగా 90 పైగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 7 కార్పొరేషన్లో 3 కార్పొరేషన్లలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా కొత్తగూడెం మున్సిపాలిటీ విషయంలో చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. అయితే సిపిఐకి బహిరంగంగా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏం చేయబోతుందనే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అక్కడ సిపిఐఎంకు 1, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలిచారు కాబట్టి వారి మద్దతు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎక్సఫిషియల్ ఓటుతో కలిసి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటుందా అనే ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు రాత్రిలోపు దానిపైన స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు హంగుకు సంబంధించి కాంగ్రెస్ నేతల్లో ఒక ఉత్కంఠ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 30 పైగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత కింద ఇండిపెండెంట్ను ప్రయారిటీ కింద తీసుకున్నారు. ఈ 30 పైగా ఉన్న మున్సిపాలిటీలు ఏవైతున్నాయో హంగు వచ్చినాయి. ఇక్కడ ఇండిపెండెంట్లు ఎవరెవరు గెలిచారు వారిని సంబంధించి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీంతోపాటు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అలాగే ఎంపీ ఎక్సఫిషియో ఓట్ల ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల ఈ యొక్క మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఎక్సఫిషియో ఓటర్ కూడా బేరేజ్ వేసుకుంటుంది. దీని తర్వాత సిపిఐ, సిపిఎం అలాగే ఇండిపెండెంట్లు వీళ్ళకి సంబంధించిన డేటా కూడా తీసుకుంటే చాలా చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన కూడా అభ్యర్థులు గెలిచారు కాబట్టి వారితో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉంది. పార్టీ వార్ రూమ్ నుంచి మొత్తం కూడా పేపర్ వర్క్ అంతా కూడా పూర్తి చేస్తున్నారు. ఈ రాత్రి ఆపరేషన్ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సాధ్యమైనంత వరకు కూడా ఈ 37 మున్సిపాలిటీలు ఏవైతున్నాయో హంగు వచ్చినాయి. ఇందులో 20 పైగా మున్సిపాలిటీలు ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. సెంచరీ దాటాలి. 116 మున్సిపాలిటీలో 100కి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అటు నిజామాబాద్కు సంబంధించి చూస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బీజేపీ కంటే తక్కువ స్థానంలో వచ్చినప్పటికీ ఎంఐఎంతో కూడి అక్కడ కార్పొరేషన్లో జెండా పాతడానికి అవకాశం ఏమైనా ఉంటుందనే దానిపైన కూడా లెక్కలు వేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్ నిజామాబాద్లో ఉన్నారు. ఏ క్షణమైనా కూడా ఆ ఫలితాలు పూర్తయిన తర్వాత సమీకరణలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా మద్దతుకి ఇవ్వాలా లేకుంటే ఎవరైనా మద్దతు తీసుకుని అక్కడ జెండా ఎగరవేయాలని దానిపైన అయితే కొంత చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ అయితే స్పష్టంగా బీజేపీకి అధికారంకి సంబంధించి ఫుల్ మెజారిటీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ పెద్ద చర్చ చేపట్టిపోయినప్పటికీ నిజామాబాద్ విషయంలో మాత్రం ఇంకా చర్చలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ మెజారిటీతో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం, అలాగే మంత్రులు ఇన్ఛార్జి మంత్రులుగా పనిచేసిన విధానం, ఎన్నికల సరళి, అలాగే ప్రచారాలు, ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కలిసి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇన్ఛార్జి మంత్రులు ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ సర్వే ఏజెన్సీల రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఉన్న బలహీనతలను
బలంగా మార్చుకోవడంలో చేసిన ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 3 చోట్ల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత కాంగ్రెస్ పార్టీ ఫలితాలు అనుకున్న స్థాయిలో సాధించలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సాధించలేదు. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అక్కడ స్ట్రాటజీని మార్చారు. త్రిముఖ పోరుగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈజీగా మెరుగైన ఫలితాలు సాధించడంలో సక్సెస్ అయ్యింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగుతుంది. మొత్తం వార్డులు, డివిజన్లు కలిపి 2996 ఉండగా వాటిలో 2823 స్థానాలకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ 1483 స్థానాలను కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 754, బీజేపీ 277, ఎంఐఎం 53, సిపిఐ 24, సిపిఎం 13, ఇండిపెండెంట్లు 171 స్థానాల్లో విజయం సాధించారు. ఇక కార్పొరేషన్ల విషయానికి వస్తే మంచిర్యాల, నల్లగొండ, రామగుండం కార్పొరేషన్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ మహబూబ్ నగర్లను ఆధిక్యంలో కొనసాగుతుంది. కరీంనగర్ కార్పొరేషన్ను దక్కించుకున్న బీజేపీ నిజామాబాద్లోనూ ఆధిక్యం ప్రదర్శిస్తుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడడంతో సిపిఐ, బీఆర్ఎస్ బహిరంగ మద్దతు ప్రకటించింది. దీంతో ఆ కార్పొరేషన్ సిపిఐ ఖాతాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరింత సమాచారాన్ని తెలంగాణ స్టేట్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, మహేశ్వరి, ప్రజెంట్ నిమిషానికి అఫీషియల్ సంబంధించి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపల్లు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా పూర్తయిపోయింది. ఎలక్షన్ అధికారులు, ఎన్నికల అధికారులు వాళ్ళ తదుపరి ప్రాసెస్ కు సంబంధించి ముఖ్యంగా జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి అధికారికంగా రిపోర్ట్ చేస్తా ఉన్నారు. దాన్నంతా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి అధికారులు పరిశీలన చేస్తా ఉన్నారు. అటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులన్నీ కూడా ఈ పరిశీలన చేస్తా ఉన్నారు. మొత్తం 2996 వార్డులకు గాను ఇప్పటి వరకు అఫీషియల్ గా వీళ్లు అనౌన్స్ చేసినటువంటిది 2849 వార్డుల రిజల్ట్ డిక్లేర్ చేశారు. ఇందులో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు 172 మంది గెలిచినట్లుగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి 495 వార్డులు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి 763 వార్డులు కాగా బీజేపీ పార్టీకి 277 వార్డులు వచ్చినట్లుగా అధికారికంగా డిక్లేర్ చేశారు. మరికొద్ది సేపట్లోనే మిగతాకు సంబంధించినటువంటి వార్డులకు కూడా అప్లోడ్ చేస్తారు. ఆ డిక్లరేషన్ అంతా కూడా అయిపోతుంది. ఇక కార్పొరేషన్లకు సంబంధించి 4 కార్పొరేషన్లను అధికారికంగా కసరత్తు పూర్తయిపోయింది. మరొక 3 కార్పొరేషన్లకు సంబంధించి ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతా ఉంది. ఉదయం నుంచి ఎలక్షన్ కి సంబంధించినటువంటి అధికారులు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకు సమన్వయం చేసుకుంటూ రిజల్ట్ ను ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ జరిగినటువంటి చెదురుమదురు ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. వాటన్నిటికి సంబంధించి జిల్లాల వారీగా నివేదికలు ఇవ్వాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు పూర్తి స్థాయికి సంబంధించినటువంటి రిజల్ట్ ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేయనుంది. అదేవిధంగా ఓట్ పర్సంటేజ్, ఎంత మేరకు ఓట్ పర్సంటేజ్ వచ్చిందన్నటువంటి విషయం మీద కూడా ఎస్ఈసీ ప్రకటన చేయనుంది. ఇక 16వ తేదీన జరగబోయేటువంటి మేయర్ అట్లాగే చైర్మన్ కు సంబంధించినటువంటి ఎన్నిక మీద ఎన్నికల అధికారులకు, జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మహేశ్వరి, థ్యాంక్ యూ శేఖర్.